నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 55వ అధ్యాయము 4వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. ఐజయా చాప్టర్ 55 వర్స్ 4. ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించి తిని. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 4వ వచనంలో, ఇదిగో జనములకు సాక్షిగా అతన్ని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిగాను అతన్ని నియమించి తిని అని దేవుడి దినాన్ని మీకు వాగ్దానం అనుగ్రహిస్తూ ఉన్నారు. జనములకు సాక్షిగా నియమించటం, జనములకు రాజుగా నియమించటం, నియమించేవాడు దైవ కుమారుడు, పరిశుద్ధుడైన దేవుడు. నియమింపబడుతున్న వారు ఎవరంటే, వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్న నిన్నే దేవుడు నియమిస్తూ ఉన్నాడు. ఏంటి, ఏమవుతుంది, ఏం జరుగుతుంది, బ్రతుకేంటి, నెక్స్ట్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, నా బిడ్డ భవిష్యత్తు ఏంటి అని నువ్వు దేవుని దగ్గర పదే పదే అడుగుతూ ఉన్నావు. చాలా సమయాలు నీలో నీవు ఆలోచన చేసుకుంటున్నావు కదా. దేవుడు జనములకు సాక్షిగా నిన్ను నియమిస్తావు.